కొత్తవలస మండలంలో వైసీపీకి భారీ షాక్. వైస్ సర్పంచ్, వార్డు మెంబర్తో సహా 30 కుటుంబాలు టీడీపీలో చేరిక. ఈ రోజు అనగా ఉదయం 11 గంటలకు లెక్కవరపుకోట మండల కేంద్రంలో గల శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి నివాసం వద్ద కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ అడ్డూరి సతీష్తో సహా వైసీపీకి చెందిన 30 కుటుంబాలు తుమ్మికాపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పిల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. నేషనల్ స్టూడెంట్ అండి దాంట్లో మండల తెలుగుదేశం టీం వారితో పాటుగా మీ అందరి అభిమాన పాత్రుడు గ్రామంలో సర్పంచ్గా అవకాశం ఇచ్చిన సోదరులు మన అప్పలరాజు గారికి, సోదరుడు ప్రసాద్ గారికి, ఇంకా అందరూ ఒక కుటుంబంలో మీకోసం పనిచేయడానికి వాళ్ళ టీం వర్క్ అయితే మేమంతా కష్టపడి చేయడం అయితే వాస్తవం. తల్లి నేను ఒకటే చెప్తున్నాను, మన అప్పలరాజు గారు చెప్పిన దాసు అలా ఒక్కొక్కరు వచ్చారు. సాయి సాయి అలాగా ఒక్కొక్కరు వచ్చి రాము ఒకరు ప్రధానమంత్రి గారు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి గారు, ఒకరేమో జనసేన అంటే వారు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడే కదా పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి ముగ్గురు పెద్ద నాయకులు వాళ్ళ రాష్ట్రం కోసం వచ్చినప్పుడు మనమందరం కూడా మన గ్రామాల్లో మన స్నేహితులు, చుట్టాలు, పక్కాలు, నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా ఎన్నికల్లో వెళ్ళాలని మరి యువత ఉన్నారు ఇక్కడ. జనసేన, తెలుగుదేశం ఈ ఎన్నిక ఒక్కటే కాదు, ఎన్నిక తర్వాత కూడా మనం 10 ఏళ్ళు కాదు, తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగే వరకు కూడా ముందుకు వెళ్ళాలని మా సోదరులందరినీ అందించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఒక పదవిలో ఉండి బయటకు రావడం అంటే ఇది చిన్న విషయం కాదు నాయన. ఏవైతే మీరు కొన్ని సమస్యలు గ్రామంలో ఉన్నవి చెప్పారో తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో పెద్దలందరి సహకారంతో, అప్పలరాజు గారి సహకారంతో మన గ్రామం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు సహాయ సహకారాలు రాంప్రసాద్ గారు నేను పూర్తిగా